హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివాబే రాధిక. ఈరోజు వీడియో చాలా చాలా స్పెషల్ వీడియో అండి. దాదాపుగా ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ 2016-17 ఆ టైంలో నేను ఇట్లా నా ఓన్ డిజైన్స్ చేసేదాన్ని. అప్పట్లో అప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ కానీ ఏమీ లేవు. నాకున్న లిమిటెడ్ ఫ్రెండ్ సర్కిల్ అండ్ రిలేటివ్స్లోనే సేల్ చేసేదాన్ని కదా. వాట్సాప్ గ్రూప్ ఉండేది. అప్పుడు గ్రూప్లో చాలామంది జనాలు ఉండడం, రోజు పోస్టింగ్స్ చేయటం అదంతా జరిగేది. ఛానల్ వచ్చిన తర్వాత అసలు ఫోటోలు తీయడమే మానేసాము. వీడియోలో క్లియర్గా చూపిస్తాం కాబట్టి అందుకని మళ్ళీ రీస్టార్ట్ చేసా. ఇన్నాళ్ళ తర్వాత మా పాప గొడవ చేస్తుంది, నువ్వు ఎందుకు మానేసావు డిజైనింగ్? అప్పుడు లిమిటెడ్ మెంబర్స్ ఉన్నప్పుడేమో ఇంట్రెస్ట్గా చేసావు, ఇప్పుడు ఇంతమంది కొన్ని వేల మంది ఉన్నారు, మన చీరల కోసం ఎదురు చూస్తూ ఉంటారు, నువ్వు సంథింగ్ డిఫరెంట్ అనేలాగా ఎందుకు చెయ్యవు? ఈసారి సమ్మర్కు నువ్వు కోటాస్ చేయాల్సిందే అని నన్ను ఫోర్స్ చేస్తూ ఉంటే కొన్ని చీరలు చేసి రీస్టార్ట్ చేశాను. ప్రింటింగ్ కూడా దగ్గర నిలబడి వేయించుకొని అట్లా అసలు ఫస్ట్ నుంచి అది అలవాటు, ఏది చేసినా కూడా పర్ఫెక్ట్ అనిపించుకునేలాగా ఉండాలని. కాకపోతే ఇప్పుడు టైము అంత ఓపిక ఉండట్లేదు, మెయిన్ టైం ఉండట్లేదండి. ఎందుకంటే రోజంతా మీ ఆర్డర్స్ తీసుకుంటూ అటెండ్ అవుతూ ఉంటాం కాబట్టి ప్రింటింగ్ యూనిట్ దగ్గర ఎక్కడో ఉంటాయి యూనిట్లు, వెళ్ళి నిలబడి చేయించుకొని రావాలంటే ఒక డే అంతా పడుతుంది కాబట్టి నాకు వీలు కావడం లేదు. కానీ నా ఓన్ డిజైన్, నాకు వచ్చిన ఐడియాస్ని చెప్పి చేయిస్తున్నాను. ఇప్పుడు నేను ఇంతవరకు అమ్ముతున్న చీరలన్నీ కూడా కొంచెం ఒక 5 minutes వినండి ఓపికగా, సోది అనుకోవద్దు. ఇంతవరకు అమ్ముతున్న చీరలన్నీ కూడానండి మీకు ఎక్కడో చోట దొరుకుతాయి, ఆన్లైన్లో, ఆఫ్లైన్లో, మీ పక్కింట్లో ఎదురింట్లో అమ్మే వాళ్ళ దగ్గర అన్ని చోట్ల దొరుకుతాయి. కాకపోతే రేట్ ఒక 100-1000 అటు ఇటు చీర స్థాయిని బట్టి. చిన్న చీరలు అయితే ఒక 100-200 తేడా ఉండొచ్చు, పెద్ద అయితే ఒక 1000-2000 తేడా ఉండొచ్చు, జరీ కోట లాంటివి. కానీ అవి ఎక్కడైనా దొరుకుతాయి. కాకపోతే ఎక్కడైనా దొరికేటప్పుడు ఏంటంటే మనకి ఎక్కడ సరసమైన ధరలో దొరికితే అక్కడ కొనుక్కుంటాం. ఆన్లైన్లో 4 ఛానల్స్ చూసినప్పుడు అందరూ అదే రేట్ అమ్ముతున్నారు అనుకోండి, ఎవరి దగ్గర సర్వీస్ బాగుంటే అక్కడ కొనుక్కుంటాం అంతే. ఒకవేళ సేమ్ రేట్ ఉన్నా ఒక చోట ఫ్రీ షిప్పింగ్ ఉందనుకోండి, అక్కడే కొనుక్కుంటాం. నేనైనా మీరైనా ఎవరైనా కూడా ఇంత కష్టపడేది ₹1 ఆదా చేయడానికే కదండి. అలా ఎక్కడైనా దొరికే వాటితో పాటుగా మన దగ్గర మాత్రమే దొరికే కొన్ని శారీస్ ఇక నుండి మీ ముందుకు తేబోతున్నానండి. ఇవన్నీ కూడా ఆకోకే చెందుతాయి. మీ అందరికీ తెలుసు, క్వాలిటీ దగ్గర నేను అసలు కాంప్రమైజ్ అవ్వను. కొత్తగా వచ్చేవారు నన్ను ఇప్పుడిప్పుడే చూస్తున్నారు, మా సర్వీస్ కూడా తెలియదు, ఎప్పుడు పంపిస్తారు అని అడుగుతూ ఉంటారు. ఒక్క ఆర్డర్ మా దగ్గర బుక్ చేసిన తర్వాత మా పద్ధతి ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. కాబట్టి కంగారు పడకుండా పేషెన్స్తో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇంకా కొంతమంది మిమ్మల్ని ఎలా నమ్మాలి, మీరు మాకు చెప్పి మమ్మల్ని ఒప్పించాలి, మా మనసు మార్చి మేము మీ దగ్గర కొనేలాగా అంటే అలాంటి ఫోర్సు ఎప్పుడు చేయనండి. అంత అవసరం కూడా అసలు లేదు. మన ఛానల్ కింద వచ్చే కామెంట్స్ అవే మీకు ఫీడ్బ్యాక్. మీరు పెట్టే పేమెంట్ స్క్రీన్ షాటే మీకు బిల్లు. నాకు మీరు అమౌంట్ పే చేశారు అన్నదానికి అదే మీకు ప్రూఫ్. ఇంకా ఎక్స్ట్రా బిల్స్ అవి ఏమీ ఉండవు కదా ఆన్లైన్లో. అది ఇంకా మీకున్న అనుమానాలకి ఆ 2 కూడా నాకు ఈ వారంలో వచ్చిన మెసేజెస్, వాటికి నేను సమాధానం చెప్పాను. ఈ శారీస్ అయితే మాత్రం నేను 100% షూర్ అండి. ఇది చూసి ఎవరన్నా చేస్తే ఇలా చేయగలుగుతారేమో, కానీ ఇవే చీరలు చేయడం అసాధ్యం. నా దగ్గర కొనుక్కున్న వారు మాత్రమే ఇవి కట్టుకోగలరు. చాలామంది లేడీస్కి ఏంటంటే ఎక్కడ కొనుక్కున్నారో చెప్పరు. కొంతమంది ఏమో అడిగిన వాళ్ళకి అడ్రస్, ఫోన్ నెంబర్తో సహా ఇచ్చేసి ఇదిగోండి నేను ఇక్కడ తెచ్చుకున్నా అని సంతోషంగా ఇస్తాం. కానీ కొంతమంది ఏంటంటే సేమ్ అదే ఇంకొకరు కట్టుకోవడం ఇష్టం లేక చెప్పరు ఎక్కడ కొనుక్కున్నారు, ఎంత కొనుక్కున్నారు, ఏంటి అంటే. నేను మాత్రమే కట్టుకోవాలి చీర అనే మెంటాలిటీ కూడా కొంతమందికి ఉంటుంది. యూనిక్గా కనిపించాలని, అది తప్ప ఒప్ప అనేది నేను మాట్లాడను. ఆ యూనిక్గా కనిపించాలి అంటే ఇలాంటి చీరలండి. ఇలాంటి చీర కట్టుకుంటే మీరు ఎవరి సహాయం లేకుండానే డైరెక్ట్ మీరు ఆన్లైన్లో కొనుక్కుని మీరు కూడా యూనిక్గా కనిపించవచ్చు. చాలా బాగుంటాయి. ఇక ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోట అండి. మామూలు కాటన్ కోటాలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి కోటాల్లో. మిక్స్ కోటా ఉంటుంది, కాటన్ కోటా ఉంటుంది, సిల్క్ కోటా ఉంటుంది. కానీ ఇది ఎలాగంటే మీకు ఒకప్పుడు ప్యూర్ జరీ కోటాలు తయారు చేసే ఫ్యాబ్రిక్, ఇప్పుడు ప్యూర్ జరీ కోటాలు సిల్క్ మిక్స్ అయ్యి వచ్చేస్తున్నాయి, కలర్స్ పోతున్నాయి. కాబట్టి
వాళ్ళు కూడా కొంచెం సిల్క్ మిక్స్ చేసేస్తున్నారు. ఇన్ని వేలు పెట్టి కొనుక్కున్నాక ఒక డ్రై వాష్కే చీర డల్ అయిపోతుంది అంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. అందుకే ప్యూర్ జెరీ కోటాల్లో 90% అందరూ కూడా కొంచెం ఒక 10% సిల్క్ మిక్స్ చేసే 90% వీవర్స్ వీవ్ చేస్తున్నారు. కాబట్టి ఆ ప్యూర్ కాటన్ కోటా అనేది అసలు మనకు ఆ ఫ్యాబ్రిక్ ఎక్కడ దొరకదు. కానీ నేను స్వయంగా ఇది ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను. ఇంతసేపు ఎందుకు చెప్తున్నానంటే వీటి వెనక ఎంత కష్టం ఉందనేది మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఇదిగోండి, ఇది ప్యూర్ కాటన్ కోటా హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్, చేతి మగ్గాల మీద తయారవుతుంది. ఇలా వైట్ ఫ్యాబ్రిక్ నేను తయారు చేయించుకుంటున్నాను. ఇంకొక విషయం అండి, ఈ చీరలు అన్నీ కూడా మీకు 6 మీటర్లు వస్తాయి. 6 మీటర్స్ శారీనే ఉంటుంది. చక్కగా మీకు మంచిగా కుచ్చెళ్ళు వస్తాయి. ఇప్పుడు నాబోటాళ్ళం కట్ చెంగులో క్లాత్ అటాచ్ చేయించుకుంటాం ప్రతి చీరకి, ఆ ప్రాబ్లం ఉండదు. అదొక పెద్ద సమస్య అండి. వెళ్ళాలి మనం మ్యాచింగ్ క్లాత్ తెచ్చుకోవాలి, ఏ ఫ్యాబ్రిక్ చీరకి దానికి తగిన ఫ్యాబ్రిక్ దొరకాలి, ఇలా అది ఒక పెద్ద పనిష్మెంట్. అలాంటిది ఏది లేకుండా డైరెక్ట్ మీకు ఇంత మంచి ఫ్యాబ్రిక్తో 6 మీటర్లు చీర ఇస్తున్నాను నేను. చూడండి, చాలా బాగుంటుంది. వీటికి బ్లౌజులు సెపరేట్గా నేను సెట్ చేస్తాను కాబట్టి అసలు ఇంకా దీంతో పని లేదు, మనకు 6 మీటర్ల చీర కట్టేసుకోవచ్చు. నేను బేసిక్గా వైట్ ఫ్యాబ్రిక్ని తయారు చేయించుకొని దానికి డైయింగ్, ప్రింటింగ్, ఈ లేస్ అటాచ్ చేయటం, దీనికి బ్లౌజ్ సెట్ చేయటం మొత్తం అంతా కూడా చేసుకొని మీరు చక్కగా ఎప్పుడు ఎలాగైతే నేను బయట తీసుకొచ్చి మీకు సేల్ చేసే చీరని డైరెక్ట్ మీరు బ్లౌజు, పెట్టికోటు, ఫాలు స్టిచ్ చేయించుకొని కట్టేసుకుంటారు. ఇవి కూడా అంతే, మీకు వేరే ఏమీ పని ఉండదు. శారీ కొనుక్కోవడం, బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవటం, లైనింగ్ వేసి కుట్టించుకుంటే బ్లౌజ్ మనకి ఇంకొన్ని ఎక్కువ రోజులు ఉంటుంది. మ్యాచింగ్ పెట్టికోట్ ఉంటే సరే, లేదంటే పెట్టికోట్ అండ్ ఫాల్ అన్ని చీరల్లాగే రెడీ టు వేర్. ఈ సమ్మర్లో మీకు చిన్న చిన్న ఫంక్షన్స్కి పనికి వస్తాయండి. అంత అందంగా, అంత యూనిక్గా ఉంటాయి చీరలు, చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో ప్రైస్ ఉంటుంది. కొన్ని ప్రయోగాలు నేను అది వరకు ఎలా ప్రయోగాలు చేసేదాన్ని అనేది కూడా మీ అందరికీ నేను చూపిస్తాను. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, 1 by 1 చూసేద్దాం. ఈ శారీ గుర్తుపట్టారా అండి? మీరు ఎవరన్నా గుర్తుపట్టి ఉంటే కనుక కింద కమెంట్ చేసేయండి వెంటనే. ఇది అస్సాం ఖాదీ శారీ అండి, అస్సలు ఊహించలేం కదా. అస్సాం ఖాదీ శారీకి ఇది పళ్ళు, అలాగే ఈ బ్యూటిఫుల్ బ్లాక్ అండ్ వైట్ టాజిల్స్, ఇదంతా మీ అందరికీ తెలిసిందే. ఈ శారీకి లైట్ క్రీమ్ కలర్ పైన బ్లాక్ అండ్ వైట్ బుటాలు వచ్చాయి. దగ్గరగా చూపించమ్మా, ఇదిగోండి, ఇవి జామ్దాని వీవింగ్ బుటాలు. ఈ బుటాలు శారీ అంతా కూడా ఇలాగే దగ్గరగా ఉంటాయండి. తర్వాత నేను చేసింది ఏంటంటే దీనికి ఈ ప్రింటింగ్ బార్డర్ వేయించాను. ఈ పైన చిన్న చిన్న ఈ సర్కిల్స్ లాంటివన్నీ ఉన్నాయి చూడండి, ఫ్లవర్ సర్కిల్, జస్ట్ సర్కిల్స్, ఇవన్నీ కూడా నేను వేయించిన బుటాలు. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కదా, ఎవ్వరు గెస్ చేయలేరు అసలు ఇది ఏం చీర అనేది. మీరు కట్టుకుంటే ఒక ట్రెండీ లుక్ ఉంటుంది, ఒక క్లాసీ లుక్ ఉంటుంది. ఇదంతా కూడా ప్రింటింగే. ఇంకా శారీకి మామూలుగా వచ్చే బార్డర్ ఎడ్జ్లో ఇట్లా ఒక 4 బ్లాక్ లైన్స్, ఒక 1/2 ఇంచ్ బ్లాక్ బార్డర్. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. అసలు ఎంత అందంగా ఉందో చూడండి. ఈ శారీస్ అసలు చాలా చాలా కంఫర్టబుల్, మీ అందరికీ తెలిసిందే కదా. కంఫర్ట్నెస్కి తోడు అందం కూడా తోడైతే ఒక చిన్న పార్టీ వేర్ శారీ రెడీ అవుతుంది. ఇదిగోండి, స్టార్టింగ్లోనే బ్లౌజ్ కూడా ఇచ్చేసాము. బ్లౌజ్కి కూడా మీరు ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్న బార్డర్ వస్తుంది. అసలు బ్లౌజే వద్దు, బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో ఏదైనా బ్లౌజ్ మేము సెట్ చేసుకుంటాము అంటే చక్కగా మీరు చీరలో ఉంచేసుకున్నా కూడా బాగుండేలాగా ఈ బార్డర్ని డిజైన్ చేసాం. చాలా బాగుంటుంది. ఇవాళ చీరలకు ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే ఏది ఎలా చేసాము అనేది మీకు తెలియాలి కదా. చూడండి, ఇది పైన బోర్డర్ని యాజ్ ఇట్ ఈజ్గా అలా వదిలేసాం, ఎందుకంటే కింద బిగ్ బోర్డర్ కాబట్టి ఇంకా పైన బోర్డర్ అనేది ఇవ్వలేదు. శారీతో పాటు వచ్చిన బోర్డర్ మాత్రమే ఉంటుంది. ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోటా అండి. వైట్ శారీ తీసుకుని ఇలా ఈ పింక్ షేడ్ డై చేయించాను. ఈ పింక్ షేడ్ డై చేసిన తర్వాత డార్క్ పింక్తో పళ్ళులో ఇట్లా క్రాస్ డైమండ్ చెక్స్ లాగా పళ్ళు, అలాగే అదే బోర్డర్ పైన కూడా ఇదిగోండి పళ్ళునే పైన బోర్డర్ లాగా కంటిన్యూ చేసాం, సెల్ఫ్ బోర్డర్. ఇక బోత్ సైడ్స్ కూడా ఇట్లా ఇదిగోండి లేస్ ఇచ్చాము, మల్టీ కలర్ లేస్.
పైనేమో కొంచెం కనిపించేంత మేర ఉంటుంది. ఇవి 6 మీటర్స్ శారీస్ కదండి, లేస్ అంతా పూర్తిగా లోపల దాకా రాదు, కానీ పైన ఇట్లా మనకు కనిపించేంత వరకు ఉంటుంది. కింద వచ్చేసి ఇట్లా గులాబీలు గుత్తులు గుత్తులుగా ప్రింటెడ్ బోర్డర్. ఇది స్క్రీన్ ప్రింట్. మనం రెగ్యులర్గా ఖాదీ శారీస్ మీద వేయిస్తున్నాం కదా, అదే ప్రింట్ అండి. కింద కూడా దాదాపుగా 5.5 మీటర్స్ వరకు ఆ లేస్ బోర్డర్ వస్తుంది. శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి. ఇవి ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఇవి మరకలు అనుకోకండి, ఇవి ప్రింటింగ్ డైయింగ్ వేసేటప్పుడు కొంచెం చెదిరి అటు ఇటు పడుతూ ఉంటాయి. ఇదిగోండి బ్లౌజు, శారీ కలర్ బ్లౌజు, సేమ్ పళ్ళు అండ్ పైన బోర్డర్ ఎలా ఉంటుందో అదే స్టైల్లో ఇట్లా డైమండ్ చెక్స్తో బ్లౌజ్ అనమాట. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇది ప్యూర్ కాటను. మీకు లైనింగ్ వేసి కుట్టించుకోండి, ఎక్కువ రోజులు మన్నుతుంది, చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో మీకు పర్ఫెక్ట్ ఆప్షన్ అండి. లైట్ పీచ్ కలర్ అండి, లైట్ ఎట్లా అంటే ముళ్ళగోరింత కలర్కి ఇంచుమించుగా కొంచెం దగ్గరగా ఉంటుంది. ఎక్కువ పేస్టల్ కలర్స్ ఎందుకు ప్రిఫర్ చేశానంటే సమ్మర్ కాబట్టి ప్లెజెంట్గా అనిపిస్తాయని ప్రిఫర్ చేశాను. వీటికి మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి ఇంకా చాలా చాలా డిజైన్స్ నేను ముందుకు తీసుకొస్తానండి. ఇదేమో పళ్ళు పింక్ కలర్ అనమాట, పింక్ కలర్ డిజైన్ వచ్చింది. పళ్ళు అంతా కూడా మీకు ఓవర్లాప్ అవుతుంది కదా, క్లియర్గా తెలియాలంటే ఇదిగోండి ఈ పింక్. అసలు పీకో కూడా అవసరం లేదమ్మా, జస్ట్ ఫాల్ కుట్టించుకుని బ్లౌజ్ కుట్టించుకుంటే రెడీ. ఇక్కడ కూడా కుట్టేసింది. ఇదిగోండి ఇది పళ్ళు కదా, శారీ అంతా కూడా ఇదిగోండి ఈ డిజైన్ వస్తుంది. అలాగే బోత్ సైడ్స్ కూడా దాదాపుగా ఇలా స్కిన్ కలర్ లేస్ అటాచ్ చేసామండి. అంటే శారీ మీద చూడడానికి గబుక్కుని చూడగానే ఏదో శారీలో కలిసిపోయిన ప్రింటెడ్ బోర్డర్ లాగా అనిపిస్తుంది, కానీ క్లియర్గా చూస్తే చక్కగా ఒక అందమైన లేసు, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక పైన బోర్డర్ ఉండదండి ఈ శారీకి, కింద బోర్డరే శారీ హాఫ్ లెంగ్త్ వరకు ఉంటుంది. ఇట్లా బ్యాంబూ స్టిక్స్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తుంది అనమాట, చాలా చక్కగా ఉంటుంది. పళ్ళులో మీకు ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే బ్లౌజ్ అండి, కాటన్ బ్లౌజ్. లైట్ లావెండర్ కలర్ అండి, చాలా లైట్ లావెండర్ కలరు. ఇంకొక విషయం అండి, ఇవి హ్యాండ్లూమ్ కాటన్ కోటాస్ కదా, నార్మల్ కాటన్ కోటాస్ కన్నా బాగా హైట్ వస్తాయండి. నేను 5'8.5" చాలాసార్లు చెప్పాను, మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. నాకు కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి. నా మీద ఇంకొక అంగుళము ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయండి. ఒకవేళ మీరు ఎవరైనా బాగా హైట్ ఉంటే మీకు ఏ చీర నచ్చిందో అడగండి, నేను మెజర్ చేసి చెప్తాను. పోల్కా డాట్స్ అండి, పింక్ అండ్ లావెండర్, లైట్ లావెండర్ శారీ పైన మీడియం లావెండర్ అండ్ రాణి పింక్ కలర్తో పోల్కా డాట్స్, పళ్ళు అంతా కూడాను. అలాగే శారీ అంతా వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది. పైన అంతా బుటీ స్టైలు, జెరీ కోటాలో స్కర్ట్ బోర్డర్ వస్తుంది కదా, ఆ ఇన్స్పిరేషన్గా నేను ఇలా ఈ డిజైన్ తీసుకున్నాను. పైన కింద కూడా గ్రే కలర్ లేస్ అండి, శారీతో అస్సలు సంబంధం లేకుండా ఫుల్ కాంట్రాస్ట్లో వేశాను, కానీ ఎంత క్లాసీ లుక్ ఉందో చూడండి. శారీ అంతా కూడా పట్టుకోమాట కూడా చూపిస్తాను, ఈ విధంగా వస్తుందండి శారీ అంతా. ఇదిగోండి బ్లౌజ్, లావెండర్ కలర్ బ్లౌజ్, పళ్ళులో వచ్చిన పోల్కా డాట్సే బ్లౌజ్ అంతా వస్తాయి. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ కలర్ అండి. ఇవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, వైట్ ఫ్యాబ్రిక్ తీసుకుని మనం డై చేయించిన చీరలు. పళ్ళులో వచ్చేసి గ్రే పైన బ్లూ కలర్ లెహరియా స్టైల్ క్రాస్ లైన్స్ అండి, అది పళ్ళు. అలాగే బోర్డర్ వచ్చేసి పెద్ద బోర్డరు, శారీలో హాఫ్ లెంత్ కన్నా ఎక్కువగా వస్తుంది, ప్రింటెడ్ బోర్డరు మల్టీ కలర్తో. అట్లాగే ఇదిగోండి లేసు, పైన కింద కూడా ఇట్లా పీచ్ కలర్ ఫ్లోరల్ లేస్ అండి. అసలు లేస్ స్టిచ్చింగ్ కూడా ఎంత బాగుంటుందోనండి, చీరకు అతికించినట్టే ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. వెనక కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి పళ్ళు లాగానే ఉంటుందండి, క్రాస్ లైన్స్తో గ్రే కలర్ కాటన్ బ్లౌజ్. ఈ శారీ వచ్చేసి ఓన్లీ వైట్ ఉంచానండి, అవన్నీ కూడా
కలర్ చేంజ్ చేసి కొంచెం పేస్టల్ కలర్స్ అట్లా చేయించాను కదా. ఇదేమో ఈ ప్యారెట్స్ ఇట్లా వైట్ మీద వస్తేనే బాగుంటాయి అని చెప్పి వైట్తోనే చేయించానండి. ప్రింట్ కూడా ఇది ఆల్ ఓవర్ ప్రింట్, శారీ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది. అలాగే బోర్డర్ కూడా గ్రీన్ కలర్ లేస్ బోర్డర్ వస్తుందండి. ఈ శారీకి ఇంకా సెపరేట్గా పళ్ళు కానీ అట్లా ఏమీ ఉండదు. బ్లౌజ్ కూడా ఇంకొంచెం డిఫరెంట్గా ఇట్లా కోటా బ్లౌజ్ ఇచ్చాము. అంటే గ్రీన్ కలర్ మీద వైట్ ఎంబ్రాయిడరీ వచ్చిన కోటా బ్లౌజ్ ఇచ్చాము. ఇది ఒకటి కొంచెం కాస్ట్ పెరుగుతుందండి బ్లౌజ్ వల్ల. 5,999 ఉంటుంది ఇది. మీరు కట్టుకుంటే ఖచ్చితంగా అడిగి తీరాలండి చీర ఎక్కడ కొన్నారు అని. అలా చేసాం. ఆ చీరలన్నీ కూడా అలాగే ఉంటాయి ఈరోజు చూపించేవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ శారీ చూద్దాం. ఓల్డ్ డిజైన్స్ అన్నీ చూడాలంటే రాధికా కలెక్షన్స్ అని ఫేస్బుక్ పేజ్ ఉంటుందండి. ఒకసారి మీరు అందులో చూడొచ్చు. 2016-17 ఆ పోస్టులు చూస్తే కనుక నా ఓల్డ్ డిజైన్స్ ఉంటాయి. ఇది పొందూరు ఖాదీ అండి. పొందూరు ఖాదీ మీకు ఇదిగోండి అథెంటిక్ పళ్ళు. ఈ కలర్ వచ్చేసి సపోటా పీచ్, పర్పుల్ కలర్ టెంపుల్ బోర్డర్ అండ్ ప్లెయిన్ బోర్డర్ రెండు వస్తాయి. మీరు ఇదంతా చూస్తున్నారు కదా, ఈ డిజైన్ అంతా అప్లిక్ వర్క్ అండి. నమ్ముతారా? ప్రింట్ చేసినట్టే ఉంది కానీ ఇదంతా అప్లిక్ వర్క్. దగ్గరకు చూపించమ్మా. కలర్ మారిపోతుంది సారీ, అందుకే చూపించట్లేదు నేను దగ్గరగా. ఇదంతా కూడా ఒక షిఫాన్ క్లాత్ తీసుకుని అప్లిక్ వర్క్ అండి శారీ మీద. ఇదిగోండి మీకు కుట్టు తెలుస్తుంది కదా. ఇది పళ్ళు అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. మన హైట్ కొంచెం అటు ఇటు ఎలా ఉన్నా కూడా ఫ్రంట్ అంతా కనిపించేలాగా ఈ ఫ్రంట్ పార్ట్. ఇదంతా కూడా అప్లిక్ వర్కేనండి. ఎంత వర్క్ ఉందో దీంట్లో చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్లిక్ వర్కే. ఇక్కడ ప్రింట్ కానీ మామూలు పెయింట్ కానీ ఏమీ లేదు. ఇది వచ్చేసి హ్యాండ్స్కి కూడా 2 ఫ్లవర్స్ వేయించానండి. మీరు జాగ్రత్తగా శారీ మెజర్ చేసుకుని మీకు బ్లౌజ్ ఎంత కావాలో అది కట్ చేసుకునేటప్పుడు ఇవి సెంటర్కి వస్తాయో రావో మీ టైలర్ సమక్షంలో కట్ చేసుకోండి. ఎడాపెడా కట్ చేస్తే మళ్ళీ కావాలనుకుంటే ఇవి రావు. కాబట్టి చూడండి, అసలు నిజంగా ఒక గ్రీటింగ్ కార్డు మీద ఒక రోజ్ ఫ్లవర్ అలా ప్రింట్ అయితే ఎలా ఉంటుందో అంతలాగా ప్రింట్ ఏమో అనిపించేంతగా చేసిన అప్లిక్ వర్క్ చాలా నీట్గా ఉంటుంది. ఇలాంటివి కావాలంటే ఇంకా చాలా చాలా డిజైన్లు చేయిద్దాము. ఇది ఒకటన్నమాట. ఈ శారీనేమో మన దగ్గర ఒక కస్టమర్ ప్లెయిన్ శారీ తీసుకున్నారండి. తీసుకుని ప్రింట్ చేయించి ఇవ్వమని చెప్పారు. అంటే మనం లాస్ట్ టైం ప్రింట్ చేసిన చీరలు చూపించాం కదా, కానీ ఆవిడ మన వీడియో చూసి వచ్చేటప్పటికి ప్రింట్ చేసిన చీరలు అయిపోయాయి. ప్లెయిన్ చీర నుంచి సెలెక్ట్ చేసుకున్నారు. నాకు చేయించండి ఇవ్వండి అన్నారు. 15 days టైం తీసుకుని మనం చేయించి ఇచ్చాము. చాలా బాగుంది. ఇప్పుడు ఇవాళ వేయించినవి కూడా అన్నీ, ఇది ఒక్కటి తప్ప మిగిలినవన్నీ కూడా ప్రింట్ శారీసే కదండి. వీటి వాష్ కేర్ మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. ఈ ప్రింటింగ్ శారీస్ కనుక మీరు కొనుక్కున్నట్లయితే నీడలో వరండా బాల్కనీ అలాంటి ప్లేసుల్లో కొంచెం ఎండగా ఉన్నప్పుడు 1 గంట ఎండలో వేయండి. డైరెక్ట్ కాకుండా బాల్కనీలో కానీ వరండాలో కానీ. ఆ తర్వాత శారీ రివర్స్ ఐరన్ అంటే ప్రతి ఇంచు కవర్ అయ్యేలాగా శారీని తిరగేసి ఇస్త్రీ చేయించుకోవాలి. ఇలా ఇక్కడ ఇట్లా ఐరన్ చేయించుకోవాలండి. ఐరన్ చేయించుకున్న తర్వాత మీరు ఫాలు అవన్నీ కుట్టుకుని కట్టేసుకోవచ్చు. ఫస్ట్ వాష్ కంపల్సరీ డ్రై వాష్ చేసుకోండి. ఇక ప్రింట్ శారీతో పాటుగా మీకు ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. ఈ వాష్ కేర్ మాత్రం తప్పనిసరిగా పాటించండి. చూశారు కదండి ఎలా ఉన్నాయి శారీస్. చాలా యూనిక్గా ఉన్నాయి. దాని వెనక చాలా శ్రమ ఉంది. ఫస్ట్ ప్లెయిన్ శారీ తీసుకోవటం, డై చేయటం, ప్రింట్ చేయటం, దానికి మ్యాచింగ్ లేస్ కొనుక్కురావడం, దాన్ని మళ్ళీ టైలర్ దగ్గర స్టిచ్ చేయించడం, బ్లౌజ్ సెట్ చేయటం, ఎంత శ్రమ ఉంది. మరి మీకు నచ్చాయని అనుకుంటున్నాను. యూనిక్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చుంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్.